ఘనంగా జరుపుకుంటున్నట్లు అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల ప్రతినిధులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. పంచరెడ్డి శ్రీకాంత్ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు స్వాతంత్ర పోరాట యోధులను స్మరించాల్సిన అవసరాన్ని మరియు జర్నలిస్టుల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చెస్, క్రికెట్, షటిల్ క్రీడా పోటీల విజేతలకు మెమెంటోలు, బహుమతులు అందజేశారు. పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఇవాళ జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా వందన కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు సీనియర్ జర్నలిస్టులు, ఉర్దూ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారిగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ తరఫున ప్రతి కమిటీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుంది. ఈ ఆనవాయితీని ప్రెస్ క్లబ్ ఎప్పుడు కొనసాగొచ్చు. ప్రెస్ క్లబ్ తరఫున ఎప్పుడు క్రీడా పోటీ నిర్వహిస్తూనే ఉంటాం. ఈ క్రీడల్లో మా జర్నలిస్టులంతా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళకి ఇప్పుడు ప్రైజ్ సెరమనీ కూడా ఉండబోతుంది. ఎంతో ఘనంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ కమిటీతో పాటు ప్రతి ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ మిత్రుడు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటు ప్రతి ఒక్కరికి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఇవాళ జాతీయ కూకట్పల్లి హనుమాన్ నగర కాలనీలో